నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయినాక సినిమాలు చేయట్లేదు. ఆ చేసిన హరిహర వీరమల్లు కూడా పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది. జూన్ 12th ఏమో అనౌన్స్ చేశారు, మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. సో దీన్ని ఎలా చూడాలి అసలు? సో ఎలా చూడాలి అంటే ఒకటేమో ప్లానింగ్ అండ్ నష్టాల్లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అదే నష్టాల్లో అన్నది టాపిక్ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఏవి నష్టపోయారు, ఎంత నష్టపోయారు, ఎలా నష్టపోయారు అన్నది చెప్పుకోవచ్చు మనం. అయితే ఈ ఫిల్మ్ యాక్చువల్గా 12th June అని ప్లాన్ చేశారు. ఇప్పుడు పోస్ట్ పోన్ చేశారు. పోస్ట్ పోన్ చేయడానికి రీజన్ ఏం చెప్తున్నారంటే విఎఫ్ఎక్స్ రిలేటెడ్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, అవి క్వాలిటీగా అనిపించట్లేదు, దాని మీద రీవర్క్ చేస్తున్నారు, దీని కారణంగా చేయటం అనేది. ఇదేంటంటే ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ హిస్టారికల్ ఫిల్మ్ చేయటం. ఓకే, కాకతీయ సామ్రాజ్యం సమయం నుంచి మొఘల్స్ ఎంపైర్ ఇట్లాంటి పీరియడ్లో ఉన్న సినిమా అది. ఒక ఫైటర్ అగైనెస్ట్ ది మొఘల్స్ అన్నది ఈ ఫిల్మ్ చారిత్రాత్మకంగా తీసుకుంటున్నది. దీంట్లో ఏంటంటే చాలా కూడా యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఆ యాక్షన్ సీన్స్ అవన్నీ కూడా పీరియాడిక్వి, హిస్టారికల్వి చేయాలంటే అంతా విఎఫ్ఎక్స్ రిలేటెడ్ 1.25 లక్షలు ఉంటాయి. సో అవన్నిటిని కూడా కేర్ఫుల్గా చెయ్యాలి. చేయకపోతే ఒక లేట్ అయినా పర్వాలేదు కానీ క్వాలిటీ అనేది డెలివరీ చేయాల్సి. సో దాని మీదే వాళ్ళు ఏం చేసుకున్నారు, మంచి ప్రోడక్ట్ వస్తుందని అనుకుందాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ డిలే కారణంగా ఏమవుతుందంటే క్రిష్ జాగర్ముడి ఇది ఫస్ట్ డైరెక్ట్ చేశారు. ఇందులో ఇదే పార్ట్ 1. అందులో చాలా వరకు అతను డైరెక్ట్ చేశారు. సో ఆయన ఈ కమిట్మెంట్స్ మిస్ అవటం కారణంగా డిలే. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే పాలిటిక్స్ లో ఉండటం కారణంగా టైం ఇవ్వలేక అది డిలే అవుతూ పోయింది. సో ఆయన తప్పుకున్నాడు యాజ్ ఎ డైరెక్టర్. సో దాని తర్వాత ఏంటంటే ఏఎం రత్నం గారి పెద్ద అబ్బాయి దీనికి డైరెక్ట్ చేశారు. ఏఎం కృష్ణ అని, రత్నం కృష్ణ అని కూడా అంటారు. ఓకే, ఆయన దీన్ని డైరెక్ట్ చేయడం జరిగింది. స్క్రీన్ ప్లే అయితే క్రిష్దే ఉంది. డైలాగ్స్ వచ్చి సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ ఇవ్వడం జరిగింది. టీం అంతా కూడా స్ట్రాంగ్ టీము, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక అడ్వాంటేజ్ అంటే ఇది మల్టిపుల్ లాంగ్వేజ్లో ఉందో లేదో తెలియదు కానీ బట్ పాన్ ఇండియా స్కేల్ అంటే ఇప్పుడు బాలీవుడ్ యాక్టర్స్లు కూడా ఇందులో ఉన్నారనమాట. సో అట్లా ఇదేంటే దానికి స్కేల్ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మనము వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు డిలే అయింది. అంటే ఇప్పుడు అందులో నుంచి వచ్చిన సాంగ్స్ కూడా మాట వినాలి కానీ, కొల్లగొట్టి నాదిరో కానీ అన్ని అంటే ఫ్యాన్స్ కి ఒక హైప్ ఇచ్చేలానే ఉన్నాయి. కానీ పోస్ట్ పోన్ అవ్వకుండా వస్తే మళ్ళీ వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. ఉంటాయి, ఇవన్నీ రిస్క్లే. ప్రమోషన్స్ చేసినవి డబ్బులు వేస్ట్ అయిపోతుంటాయి. ఒక అడ్వాన్స్ బుకింగ్ కి రెడీ అవుతారు, అది ఆ టైంకి ఓపెన్ అవుతే ఒక లక్షల్లో లేట్ అవుతుందంటే ఆ ఇంట్రెస్ట్ డ్రాప్ అవుతుంది, దాన్ని మళ్ళీ రీగెయిన్ చేయాల్సి. సో లాస్ట్ టైం ఇప్పుడు హరిహర వీరమల్లు అది యాక్చువల్గా చతికిలు పడిపోయింది, ఇది అసలు ఎప్పటికొస్తుందో తెలియదు అన్న టైంలో ఒక దీని సినిమాని రిలీజ్ ప్రోగ్రాంలో ఇవన్నీ థియేటర్స్ క్లోజ్ చేస్తున్నారని చెప్పి ఇలాంటి కాంట్రవర్సీలు వచ్చి హరిహర వీరమల్లి మీద ఒక అటెన్షన్ డ్రా అయింది. ఓకే అండి, దానికి దీనికి లింక్ పెట్టేశారు. అది అటెన్షన్ డ్రా అయింది. అంటే అది కోఇన్సిడెంటల్ కావచ్చు, ఇంటెన్షనల్ గా జరగవచ్చు, అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ అయితే అటెన్షన్ డ్రా అయింది హరిహర వీరమల్లి మీద. పబ్లిక్ మూడ్ వచ్చి ఓకే, 2 తెలుగు స్టేట్స్లో సినీ గోయర్స్ అందరు కూడా హరిహర వీరమల్లి మీద ఎయిమ్ చేసుకున్నారు. ఇప్పుడు సడన్ గా ఏంటంటే పోస్ట్ పోన్ అయింది. ఇలాంటి మూడ్ లోనే రిలీజ్ చేస్తే ఇంకా బాగుండేది. మీకు పవన్ కళ్యాణ్ ఉన్న పవర్ ఏంటంటే, మీకు కాటన్ రైడ్ అనే సినిమా ఉంది, మీకు అది మన దగ్గర ఫ్లాప్, అది వేరే అది మీకు తమిళంలో హిట్. కానీ ఫ్లాప్ అయినా కానీ అది 60 crores కలెక్ట్ చేసింది. అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ పవర్ అలా ఉంటుంది. అంటే వేరే హీరోలకి సక్సెస్ కొడితే వచ్చే మ్యాక్సిమం ఇది ఈయన ఫ్లాప్ ఫిల్మ్కే మినిమంగా వచ్చే పరిస్థితి ఉంటుంది. అంత ఫాలోయింగ్ ఉంది పవన్ కళ్యాణ్.
సో సినిమా రిలీజ్ అవటం అనేది ఇంపార్టెంట్. లెట్ us హోప్. అంటే ఇంకో టాక్ కూడా వినిపిస్తుంది ఏంటంటే థియేటర్ల బంద్ విషయంలో పవన్ కళ్యాణ్ కొంచెం ఫీల్ అయ్యిండు, అందుకనే హరిహర వీరమల్లు పోస్ట్ పోన్ చేసుకున్నాడు అనే టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు పాసిబిలిటీస్ ఉండొచ్చు. ఎలా అంటే మీకు ఏవైనా సరే ఆర్గనైజ్ చేయాలనుకోండి, ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలనుకోండి, దానికి ముందు ఒక నెల రోజుల ముందైనా సరే ఎక్సర్సైజ్ చేసే ప్రోగ్రామ్ ఉంటుంది. ఎవరెవరు రావాలి ఏంటి వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేయాలి. ఒక ఈవెంట్ చేయాలి అంటే ఈవెంట్ని పోస్ట్ పోన్ చేయటం అంటే నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేయలేరు. ఈ నెల రోజులు ప్లానింగ్ ఏదైతే ఉందో ఇది మళ్ళీ వచ్చే వాళ్ళందరినీ గెస్టులు కానీ ఆ ఈవెంట్ ప్లేస్ కానీ ఇవన్నీ బుక్ చేసుకొని ఆయన చేయాల్సి ఉంటుంది. దానికి మళ్ళీ కొంత టైం కావాలి. సో అలా చూసుకున్నా కానీ దీన్ని అట్లా కూడా పోస్ట్ పోన్ చేశారని ఒకటి అనుకోవచ్చు, పాసిబిలిటీ ఈజ్ దేర్. బట్ వీళ్ళు అఫీషియల్ గా చెప్పడం ఏంటంటే విఎఫ్ఎక్స్ ఇష్యూస్ చెప్తున్నారు. విఎఫ్ఎక్స్ వాళ్ళు అనుకున్నంత క్వాలిటీ రాలేదు, దాని మీద రీవర్క్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మనం నమ్మాల్సి ఉంటుంది, దాన్నే మనం కన్సిడర్ చేసి మాట్లాడాల్సి ఉంటుంది. సో లెట్ us హోప్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు డేట్ అనౌన్స్ చేయలేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఇంకో డేట్ ఇవ్వగలగాలి, ఇవ్వలేదు. పోనీ ఏ రోజు ఒక 2 వారాల తర్వాత మేము డేట్ చెప్తామన్న విషయం కూడా చెప్పలేదు. ఇప్పుడు అది ఓపెన్ ఉంది. ఓపెన్ ఉందంటే అది ఎప్పటికీ వెళ్తుందో తెలియదు, పెద్ద ఇది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రెజర్ ఉంటుంది. అది ఆల్రెడీ దాన్ని సినిమాని ప్లాన్ చేసుకుని ఉంటారు కదా. వాళ్ళు కొంతమంది ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్ అమౌంట్ ని వడ్డీ మీద తీసుకొస్తారు. షార్ట్ టర్మ్ వడ్డీ మీద తీసుకొచ్చినప్పుడు ఇది ఓపెన్ అయిపోయింది అనుకోండి, అంటే ఓపెన్ ఎండెడ్ గా ఉంది అనుకోండి, ఎప్పుడు వస్తుందో తెలియదు అనుకోండి, వీళ్ళు ఒకసారి ఏమో మంత్లీ ఇంట్రెస్ట్, ఒకసారి డే వైజ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అవన్నీ బర్డెన్ అనమాట. ఎప్పుడు వస్తుందో మనం వెయిట్ చేయాలి అంతే, అనౌన్స్ చేసేదాకా. ఎగ్జాక్ట్లీ. సో కమింగ్ టు ఈ లాస్ దగ్గర తీసుకుంటే ఏమిటి లాస్ అంటే, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఓటీటీలో రావాలి. వాళ్ళ రూల్స్ ఎలా ఉంటాయి అంటే ఫలానా డేట్కి మీరు రిలీజ్ చేయాలి, చేయకపోతే అమౌంట్ కట్ చేస్తూ ఉంటారు. ఆ అమౌంట్ కట్ చేసిన అమౌంట్ 20 crores వరకు ఉంది. ఇది ఒక పెద్ద లాస్. ఏం రత్న గారు ఆల్రెడీ ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు ఆయనకి, ఎవరికి, పవన్ కళ్యాణ్కి. ఆయన వెయిట్ చేస్తూ ఈవెన్ ఆయన హెల్త్ ఎఫెక్ట్ అయిపోయింది, దాని నుంచి మళ్ళీ రికవర్ అయ్యారు. ఇలాంటివన్నీ జరిగాయి అనమాట. సో ఇలాంటి టైంలో ఒక 20 కోట్లు కట్ అవటం అనేది, ప్రాఫిట్లు కట్ అవటం అనేది ఒక దెబ్బ అనమాట. సో మరి వాళ్ళు ఎలా రిక్వెస్ట్ చేస్తారు, మళ్ళీ ఇది హైప్ వస్తే మళ్ళీ దాన్ని ఇస్తానంటారా, ఇలాంటివి ఉంటాయి. ఇంకోసారి ఏమో బాగా హిట్ అయిన తర్వాత కూడా ఏమన్నా మాట్లాడతారా, ఏయో నెగోషియేషన్ చేస్తారు. ఓకే అండి. సినిమా హిట్ అయిన తర్వాత ఇప్పుడంటే ఓకే మీరు 20 కోట్లు తగ్గించారు, సపోజ్ సినిమా హిట్ అయింది ఏమని రిక్వెస్ట్ చేయొచ్చు. సో దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. బట్ హౌఎవర్ ఇది ఏంటంటే సినిమా హిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రీజన్ ఏంటంటే ఇవి రీమేక్ సినిమా కాదు, ఫ్రెష్ కంటెంట్. హరిహర వీరమల్లు మీద తీస్తున్న కథ ఇది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే ఈ పర్టికులర్ దాని మీద స్టోరీ మాట్లాడుకుందాము, ఎందుకంటే హిస్టారికల్ కాబట్టి. సో రైట్ నో లెట్ us విష్ హరిహర వీరమల్లు విల్ బి రిలీజ్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ విల్ మింట్ మనీ అండ్ అందరికి పేరు వస్తుంది, ఏఎం రత్న గారు కూడా డబ్బులు వస్తాయని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.